మనం అనుకున్నది సాధించడానికి, సక్సెస్ అవ్వడానికి ఏజ్‌తో పని లేదు. మనలో ఆ ఆరని జ్వాల ఉంటే చాలు అనైతే అర్థమవుతూ ఉందన్నమాట ఈ టీజర్ చూస్తూ ఉంటే. ఏంటి ఇంత పెద్ద మాటలంటే, అంటే అంత బావుంది కాన్సెప్ట్ వైజు. ఒకవైపు కామెడీ, అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూపిస్తూనే ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా అయితే ఉందన్నమాట. ఇంతకీ ఏంటి భయ్యా ఆ మెసేజ్ ఏం మూవీ అంటే మాత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. సో చాలా డిఫరెంట్‌గా ఉంది. అంటే 20 ఏళ్ళకి అవ్వాల్సింది 50 ఏళ్ళకైనా అవ్వాలి అనే ఆ కృషి, పట్టుదల అయన్నీ ఉంటే ఆటోమేటిక్‌గా ఎలా ఉంటుంది అనే టైప్‌లో చూపించడానికి ట్రై చేశారు. కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే టీజర్ వైస్ చూస్తే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకా ట్రైలరు, మూవీ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉందనుకోండి. సో టీజర్‌లో మెయిన్ హైలైట్స్ చూస్తూ ఉంటే మాత్రం ఆమని గారు ఆటోమేటిక్‌గా మరి ఎంత పెద్ద యాక్టరో, ఎంత బాగా యాక్ట్ చేస్తారో తెలిసిన విషయమే. అలాగే మరి అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కూడా చెప్పాల్సిన పని లేదనమాట. కమెడియన్‌గాను చేస్తూ ఉంటారు, విలన్‌గాను చేస్తూ ఉంటారు. అలాగే మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారనమాట. సో మరి ఆయన హీరోగా నటిస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఏంటి భయ్యా అంటే అవును నిజమే. సో హీరో ఓరియంటెడ్ క్యారెక్టర్ టైప్‌లో అయితే ఆయన ఉన్నారు. ఆయనకి జోడీగా అయితే మాత్రం ఆమని గారు ఉన్నారు. వాళ్ళ డాటర్స్‌గా ఇద్దరున్నారు. వాళ్ళలో ఒకరు తెలిసిన హీరోయినే చాందిని చౌదరి గారనమాట. సో ఈయన మరి అప్పుడు అవ్వాల్సిన డీజే ఇప్పుడెందుకు అవుతున్నారు అనేది ఒకటి మనం ఆలోచించాల్సిన విషయమే. పైగా ఇక్కడ మ్యూజిక్ షాప్ వదిలేసి, ఆ క్యాసెట్స్ అవన్నీ కూడా వదిలేసి ఆయన మాత్రం హైదరాబాద్ వెళ్ళి డీజే అవ్వాలనుకోవటము. అక్కడ ఒక మంచి డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే ఆ డీజే వర్క్ నేర్చుకోవడానికే నేను సిగ్గుపడలేదు, అలాంటి డీజే అవ్వడానికి ఎందుకు సిగ్గుపడతాను అనే టైప్‌లో అంటే ఇన్ డెప్త్ మీనింగ్‌ఫుల్‌గా అయితే చెప్పారనమాట. ఆ డైలాగ్ అది చాలా బాగుంది. అలాగే మళ్ళీ లాస్ట్‌లో కూడా సంపాదించినయన్నీ ఆస్తులు కాదు, కొన్ని జ్ఞాపకాలు అని చెప్పే టైపు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట డైలాగ్స్. అంటే ఒక గోల్ వైపు వెళ్ళే వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతాయి. సో కేఎఫ్‌సి ఆయనే ఓల్డ్ ఏజ్‌లో సక్సెస్ అయ్యారు. మరి ఇలాంటి వాళ్ళు 50 ఏళ్ళకి కూడా సక్సెస్ అవ్వకపోతే ఎలా చెప్పండి? సో కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. పైగా 50 ఏళ్ళకి మరి ఆయన డీజే అయ్యారా? అవ్వలేదా? అనేది మాత్రం మనం చూడాల్సి ఉందన్నమాట. సో మరి ఆమని గారు, చాందిని చౌదరి గారు ఒక పార్టీ టైప్‌లో అయితే ఉన్నారు. ఈయన చిన్న కూతురు ఇంకో పార్టీ టైప్‌లో అయితే ఉన్నారనమాట. అంటే ఇంట్లో. సో మరి ఈయన మొత్తానికి డీజే అవ్వడానికి ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఏంటి అనేది టీజర్‌లో బాగా చూపిస్తూ ఉన్నారు. ఎక్కడో ఉంటున్నారు, ఎక్కడో తింటున్నారు. మొత్తానికి వెళ్ళి డీజే అయినట్టయితే చూపిస్తూ ఉన్నారు. సో చూడాలి మరి ఏమవుతుంది, ఏంటి అనేది. ఇంకా టీజరే కాబట్టి మనం ఫుల్‌గా స్టోరీ అయితే రివీల్ చేయలేం గానీ, మనకి మాత్రం మంచి లీడ్ టైప్‌లో అయితే వాళ్ళే రిలీజ్ చేశారు టీజర్‌లో. సో మరి ట్రైలరు, మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.